మొదటి కీర్తన ధ్యానించుకుందాం. ఒకసారి నాతో కలిసి అందరూ చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చెప్పండి అందరు, లాస్ట్ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, గమనించండి. ధ్యాన వాక్య భాగం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు లేచి రండి, చదవండి ఒకళ్ళు. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 26 నుంచి 32 వరకు చదువుకుందాం. వారాయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువని మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియ్యని స్తన్యములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పొడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకై ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసినవాడు. ఆమేన్.
ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. జిమ్రీ రాజులందరూను, ఎలాము రాజులందరూను, మాదీయుల రాజులందరూను, సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశంలో రాజులందరూను, భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. షెషాకు రాజు వారి తరువాత త్రాగును. నీకు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతియగునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్ని కక్కుకుని వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొని నల్లనేడలా నీవు వారితో ఇట్లనుము, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది నాన్న నీ పాద సన్నిధిలో మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అనుమములను బలపరిచి మహిమ సన్నిధి కాంతిని ఉదయింపచేయము. దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. వాక్య భాగం నీ చేతులు పెడుతున్నాను. మాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొంది కొద్ది నిమిషాలు మాట్లాడు, ధైర్యపరచమని, జ్ఞానాత్మను అనుగ్రహించమని, నీ దాసుని నీ ఆత్మతో అభిషేకించి ఈ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తాయి, ఈ మాటలు మాకు సర్వశరీర ఆరోగ్యం ఇస్తాయి, ఈ మాటలు మాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాయో, ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయో, ఆ మాటల చేత మాతో మీరు మాట్లాడి నీ దాసుని ఆత్మతో నింపమని, మీరే మాట్లాడి మహిమ పొందమని నోటి పొరగా వాడుకున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ యేసయ్య ఘననామమును స్తుతించి ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం అందరూ ఆమేన్. మంచిది పిల్లలు. చిన్న పల్లవి పాడిన తర్వాత వాక్యం. చిన్న పల్లవి ఈరోజు గమనించండి. ప్రతి ఆదివారం వేసవి కాలం వస్తుంది కాబట్టి, వేసవిలోకి మనం ప్రవేశించాం కాబట్టి, ఎండలు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి దయచేసి సమయాన్ని పాటించి పెద్దల కాడ దేవుని సన్నిధికి రావాలని పెద్దల కాడ మనం ముగించుకుందాము ఆరాధన కార్యక్రమం. ఎక్కువ టైం లేకుండా దేవునికి మహిమ కలుగును గాక. పాటల పుస్తకం ఎట్టిపోయింది, నా పాటల పుస్తకం ఎట్టిపోయింది. ఆకాశమాలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితి. నేను పిల్లలను పెంచి వారు నాపైనే తిరుగుబాటు చేసిరే. వారు నాపైనే తిరుగుబాటు చేసిరే. ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఓ భూమి నీ చెవియొగ్గుమా. చప్పట్లు కొడదాం. ఎందుకు తెలుసు యజమానుడు తన దొడ్డిని. ఎందుకు తెలుసు యజమానుడు గాడిద ఎరుగును తన దొడ్డిని. నా ప్రజలకు తెలివే లేదాయనే. నా ప్రజలకు తెలివే లేదాయనే. నన్ను విడిచి సృష్టిని పూజింతురే. నన్ను విడిచి సృష్టిని పూజింతురే. ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఓ భూమి నీ చెవియొగ్గుమా. చప్పట్లు కొడదాం, కలిసి పాడుదాం. పశుప్రాయులై మృగవాంఛతో కామాంధులై చెడిపోయిరే. పశుప్రాయులై మృగవాంఛతో కామాంధులై చెడిపోయిరే. జీవజలముల ఊటను నన్ను విడచి
జీవజలముల ఊటను నన్ను విడచి ఎండబావికయడారి పాలైరే ఎండబావికయడారి పాలైరే ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా ఆకాశమా ఆలకించుమా ఓ భూమి నీ చెవియొగ్గుమా ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధుడు అయిన తండ్రి నాయన ఒట్టివారు మట్టివారు ఎన్నిక లేని వారు జ్ఞానం లేని వారు నీ పాద సన్నిధికి వచ్చే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దర్శించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు స్తుతిలో మీరున్నారు, వాక్య ధ్యానంలో కూడా మీరున్నారు. నీకే మహిమ అర్పిస్తున్నానయ్యా. దర్శించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ శోధనలు తప్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దుష్టుని యొక్క క్రియలను లయపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. నీ వాక్యము చేత మాతో మీరు మాట్లాడు. మాటలు నీవి నాయన, సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం మీకే సమర్పిస్తూ యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం అందరూ ఆమేన్.